ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు. ప్రభు యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావములు. మనందరికీ ఆయన సన్నిధిలో ఆశీర్వాదములు, ఆయన కృపా కనికరములు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నందుకై వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు గొప్పవాడు, అత్యధిక శక్తి సంపన్నుడు, ఆయన సహాయకుడు, ఆపదలలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. బయట చూడాను సార్, బయట బాక్స్. హల్లెలూయా, స్తోత్రం. మీ అందరినీ కూడా ప్రభు పేరట ప్రేమపూర్వకంగా ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ మరొకసారి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఫ్యాన్ ఏముంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క ఆత్మీయ స్థితి, ప్రభు యొక్క నామము, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క ఘనత, ఆయన కృప, ఆయన మహా ఐశ్వర్యము, మహదైశ్వర్యము మనందరి మీద ఉండాలని ప్రభు యొక్క నామానికి మహిమకరంగా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చీకటి, దురాత్మ సంబంధమైనటువంటి ఆటంకములు తొలగిపోవాలని ప్రభు యొక్క నామాన్ని మనమందరం స్తుతించి ఆయన నామ మహిమార్థమై అందరం కూడా సంతోషముగా, సమాధానముగా, నెమ్మదిగా జీవించాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఉన్నాను, మనం చేస్తూ ఉన్నాను, ప్రభువుని వేడుకుంటూ ఉన్నా. ఈ ఆదివారపు ఆరాధనను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదించి నడిపించాలని ప్రార్థనాపూర్వకంగా అందరూ కూడా దేవుని సన్నిధానానికి రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని అందరినీ ఆశీర్వదించి నడిపించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ అట్టి స్థితిలోనికి నడిపించాలని, మనందరినీ ఆశీర్వదించాలని, మనందరినీ ఆయన మహిమ చొప్పున, ఆయన ఘనత చొప్పున హెచ్చించాలని, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితుల నుంచి మనల్ని కాపాడి, అనగా రోగము, రకరకాల పరిస్థితులు, దరిద్రత, వీటన్నిటి నుంచి ప్రభు మనల్ని కాపాడి మనల్ని హెచ్చించి ఆశీర్వదించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. నాతో ఏకీభవించండి. ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ ప్రభు ఆశీర్వదించాలని దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన కృపా కనికరము మీ మీద ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ఆశీర్వదించి ఆయన నామ మహిమార్థమై మనమందరం కూడా సంతోషముగా, సమాధానముగా, నెమ్మదిగా బ్రతకాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరి ఒకసారి లైవ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు, మీ బంధువులు, స్నేహితులకు అందరికీ తప్పకుండా దీన్ని షేర్ చేయమని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా అదేవిధంగా మీరు కూడా మీ యొక్క స్నేహితులకు, బంధువులకు దీన్ని షేర్ చేయాలని, వీక్షించాలని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వింటున్నటువంటి మీ అందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించాలని, మరి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మనల్ని కాపాడి, సంరక్షించి, పోషించి నడిపిస్తున్నందుకై ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించాలని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును, మహోన్నతుడును,
సర్వశక్తిమంతుడును సర్వాధికారి అయిన మా తండ్రి అయిన దేవా, యెహోవా మీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. మీ కృపా కనికరమును, శాంతి సమాధానమును, నెమ్మదిని హల్లెలూయా మాకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. బలమైన మీ ఆత్మ, బలమైన మీ కృప, బలమైనటువంటి మీ ఆత్మ సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఆరాధన కార్యక్రమం అంతటి కూడా ప్రభువా మీరు సజావుగా జరిగించమని వేడుకొనిచున్నాం. మీ కృప కలుగునుగాక. కృపలో బలపరచబడి భద్రపరచబడి మీ నామ మహిమార్థమై మేమందరము జీవించినట్లుగా సహాయం చేయమని ఆశీర్వదించమని ప్రభు ఆరాధన అంతటిని మీ స్వాధీనం అందించుకొని వాక్యమును ప్రభు ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యము ద్వారా మీ జనులతో మీరే మాట్లాడి మీ నామ మహిమార్థమై మేమందరము జీవించినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేరట స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఒక ఆరాధన గీతాన్ని ప్రభువుకు సమర్పిస్తాడు. Hear our prayer. We are your children, and we've gathered here today. We've gathered here to pray. Hear our cry. Oh Lord, we need your mercy, and we need your grace today. Hear us as we pray. Our Father, who art in heaven, hallowed be thy name. Our Father, hear us from heaven, forgive our sins, we pray. Hear our song as it rises to heaven. May your glory fill the earth as the waters cover the seas. See our hearts and remove anything that is standing in the way of coming to you today. Our Father, who art in heaven, hallowed be thy name. Our Father, hear us from heaven, forgive our sins, we pray. And though we are few, we're surrounded by many. We have crossed that river before, and this is the song we'll be singing forever. Holy is the Lord, 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 holy is the Lord. Hallelujah.
గడిచిన కాలం నీది కృపలో కాచిన దేవ స్తోత్రం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుంటాం.
చూడాలని యేసయ్య, నిన్ను చేరాలని నాకు ఆశయ అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా.
నాకు చాలయ్యా అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. Say
మన మధ్యలో ఉన్న శారద వచ్చి కీర్తన భాగం పఠిస్తుంది. Psalms 60, a prayer for deliverance. You have rejected us, God, and defeated us. You have been angry with us, but now turn back to us. You have made the land tremble, and you have cut it open. Now heal its wounds because it's falling apart. You have made your people suffer greatly. We stagger around as though we were drunk. You have warned those who show you reverence, so that they might escape destruction. Save us by your might, answer our prayer, so that the people you love may be rescued. From his sanctuary, God has said, in triumph I will divide Shechem and distribute the valley of Sukkot to my people. Gilad is mine and Manasseh too. Ephraim is my helmet and Judah my royal scepter. But I will use Moab as my wash basin, and I will throw my sandals on Edom as a sign that I own it. Did the Philistines think they would shout in triumph over me? Who, O God, will take me to the fortified city? Who will lead me to Edom? Have you really rejected us? Aren't you going to march out with our armies? Help us against the enemy. Human help is worthless. With God on our side we will win. He will defeat our enemies. Amen. Praise the Lord. Hallelujah. 10లో పెట్టండి. Praise the Lord. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మరలా ఒకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి ఇంతవరకు మనం సజీవుల లెక్కలో ఉన్నాం. సజీవులమై ఉన్నటువంటి మనము ప్రభువుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని మహిమపరచడానికి, ప్రభు నామాన్ని కొనియాడడానికి, ఆయన ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలము, ఆయన ఇచ్చిన ఈ జీవితము, ఆయన ఇచ్చినటువంటి ప్రాణము, ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మనమందరం కూడా ఈ ఆదివారపు ఆరాధనలో కూడుకొని ఉన్నాము. ఈ ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి, అలాగే ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడును, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా కుమార్తె కీర్తనల గ్రంథము 60వ కీర్తన చదివింది ఇంగ్లీష్లో. నేను తెలుగులో మీకు వివరిస్తాను. దేవా మమ్మల్ని విడనాడి ఉన్నా కొంచెం తగ్గించమ్మా, కొంచెం తగ్గించు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చేయదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ బాక్స్ అడిగి కొద్దిగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 60వ కీర్తన నేను చదువుతున్నాను. దయతో జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు దావీదు ప్రధాన గాయకునికి దావీదు అరమహరాయిమీలతోనూ అరమోజాబీలతోనూ యుద్ధము చేయగా యోబాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీలను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించిన అనుపద గీతము. ఇక్కడ దేవా మమ్మను విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును చేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించుతివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై
నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నుంచి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ గుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయును. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకుని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా శరణలతో కూడా నీ బయలుదేరడం మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. దేవుని యొక్క సహాయము లేకుండా మనము ఏమీ చేయలేమని, దేవుని యొక్క కృప లేకుండా మనము ఎటువంటి యుద్ధాలను కూడా గెలవలేము అని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనిషికి తోడుగా ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ విడనాడేవాడు కాదు, మనిషి దేవుడిని విడనాడి వెళ్ళిపోయేవాడు. ఈ సిరీస్ నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని ఒక వాక్యాన్ని నేను మీకు సిరీస్ లాగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అదే సిరీస్లో మన వాక్య భాగం చూద్దాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేను అనుకున్న దానికి ఈ కీర్తనలు వచ్చేదానికి కూడా చాలా దగ్గరగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కీర్తనలు 10వ చరణంలో 60వ కీర్తన 10వ చరణంలో ఉంటుంది. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. అంతకుముందు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, మనుషుని ఆలోచన చిన్న కష్టం రాగానే దేవుడు మనల్ని వదిలిపెట్టాడు, దేవుడు మనల్ని విడనాడాడు అని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత మరలా నీవు మాతో కూడా బయలుదేరలేదని చెప్పి ఇతను దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళకు తోడుగా లేదు అని అతను అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఎల్లప్పుడూ విడనాడేవాడు కాదు. విడనాడేవాడు అయితే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కాదు. మనుషుని ఆలోచన ఎలా ఉంటుంది అంటే, కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మనకు సహాయం చేయలేదు అని అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు. కానీ తర్వాత తెలుసుకుని దేవుని వలన చివరి చరణంలో మనం చూసినట్లయితే, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని రాజుగా తిరస్కరించారు. దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు ఒక కనబడే ఫిజికల్ కింగ్ కావాలి, కనబడే రాజు కావాలి అని వాళ్ళు కోరుకున్నప్పుడు సమూయేలు ప్రవక్త వాళ్ళతో కొన్ని మాటలు తెలియజేస్తాడు. ఏమనంటే, ఒకవేళ మీరు దేవునిని రాజుగా తిరస్కరిస్తే, దేవునికి ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టడం లేదు, దేవునికి మీరు బానిసలుగా లేరు, ఆయన పిల్లలుగా ఉన్నారు, మీ బిడ్డల్ని మిమ్ములను ఆయన తన సొంత కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా ఫిజికల్గా ఒక రాజుని ఏర్పరచుకుంటే, దేవునిని రాజుగా తిరస్కరిస్తే, ఆ రాజు వచ్చి మీ బిడ్డలను బానిసలుగా తీసుకుని వెళ్తాడు, మీ బిడ్డలను పనివాళ్ళుగా వాడుకుంటాడు, మీ బిడ్డల చేత వెట్టి చాకిరీ చేపిస్తాడని చెప్పి ప్రవక్త స్పష్టంగా హెచ్చరించాడు.
సమూయేలు ప్రవక్త. అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు రాజే కావాలి, ఆ రాజ్యానికి రాజులు ఉన్నారు, ఈ రాజ్యానికి రాజులు ఉన్నారు, దేవుడు ఎక్కడో ఉన్నాడు మాకు కనిపించటం లేదు, కాబట్టి దేవుడు మాకు అనుకూలంగా ఉన్నాడో లేదో మాకు తెలియదు, కాబట్టి నువ్వే ఒక రాజును మా కొరకు ఏర్పరచు అని చెప్పి సమూయేలుని అడిగినప్పుడు దేవుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కావలసినటువంటి వర్తమానం తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు. ఏ విధమైనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళు బాగుపడతారో తెలియజేస్తున్నాడు. ప్రవక్త ఉన్న దేవుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, కానీ ఒక రాజు కావాలన్నారు. ప్రవక్తని తిరస్కరించారు, దేవుడిని తిరస్కరించారు. తిరస్కరించి అంటున్నారు మాకు రాజు కావాలి, we need a physical king. వాళ్ళకి కనపడినటువంటి దేవుడు సహాయం చేస్తున్నాడని కనబడకుండా తన ప్రవక్తల ద్వారా సహాయం చేస్తూ ఉంటే, ప్రవక్త అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, మాకు రాజు కావాలంటే సమూయేలు వివరించిన వివరణలన్నింటినీ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. రాజు అయినటువంటి సౌలు వాళ్ళని హింసించాడు, వాళ్ళ బిడ్డలను తీసుకుని వెళ్ళి బానిసలుగా పని చేయించుకున్నాడు, వాళ్ళ మీద పన్నులు వేశాడు, వాళ్ళ ఇల్లు సొంతమైనప్పటికీ పన్ను కట్టాల్సి వచ్చింది. అంతకుముందు వాడు దేవునికి పన్ను కట్టేవాళ్ళు కాదు. దేవునికి ఏమి వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళు వెళ్ళి ఇస్తే తప్ప ఇక ఎటువంటి పన్నులు వాళ్ళకి ఉండేవి కాదు. వాళ్ళ పిల్లలు బానిసలుగా పనిచేసేవాళ్ళు కాదు, స్వతంత్రత కలిగి ఉన్నారు దేవుని సన్నిధిలో. అటువంటి స్వాతంత్ర్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. గమనించండి, ప్రభుత్వాలు ఈ రోజున మనకు నీటి పన్ను విధిస్తున్నాయి, ఇంటి పన్ను విధిస్తున్నాయి, లేదా రకరకాల ట్యాక్స్లు అని, ఎస్జిటి అని, స్టేట్ ట్యాక్స్ అని, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అని, రకరకాల ట్యాక్స్లు మనం కడుతూ ఉన్నాం. మనం 100 రూపాయలు సంపాదిస్తే కనీసం దానిలో 20 నుంచి 30 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకి రాజుగా ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చే అర్పణలు తప్ప దేవునికి వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, ఎటువంటి ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు మనిషికి కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చాడు. కానీ ఈ రోజున ప్రభుత్వాలకి ట్యాక్స్ కావాలి, ప్రభుత్వాన్ని పరిపాలించాలంటే, ప్రజలకు రకరకాల సదుపాయాలు కల్పించాలంటే ప్రజల చేత ట్యాక్స్ తీసుకొని ఆ డబ్బు ద్వారా వాళ్ళు ఈ రోజున ప్రభుత్వాలు డెవలప్ చేస్తున్నాయి. కానీ ప్రజల దగ్గర నుంచి ఏదో తీసుకుని దేవుడు ఈ భూమిని డెవలప్ చేయలేదు. గమనించండి, ప్రజలకు ఏమి కావాలో దేవుడు ఏర్పరిచాడు. ప్రజలకు కావలసినటువంటి వసతులన్నీ ఈ రోజున మనం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఏదైతే కావాలో ఇటువంటి టెక్నాలజీ అంతా వాడుతూ ఉన్నాం. ఈ టెక్నాలజీ అంతా కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలోని కొన్ని పదార్థాలను తీసుకొని మనిషి మరలా సృష్టించాడు. కానీ మనిషి గాలిలో ఏదో సృష్టించి, ఏమీ లేని ప్రదేశంలో ఏదో సృష్టించి ఇవన్నీ తయారు చేయలేదు. కాబట్టి ఇవన్నీ తయారు చేయడానికి ఆధారము దేవుడు సృష్టించినటువంటి సృష్టి. ఆ సృష్టిలో మనిషికి కావలసినవన్నీ కూడా ఈ రోజున మనం వాడుతున్నటువంటి ఈ టెక్నాలజీ, ఆ రోజుల్లోనే దేవుడు మనిషికి ఇవన్నీ అవసరం ఉంది అని ముందుగానే తయారు చేసి సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, రాజు మన మీద ట్యాక్సులు వేస్తున్నాడు. ఉదాహరణకి మన రాష్ట్రం ఉంది, మన ముఖ్యమంత్రి గారికి మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మనం కొన్ని పన్నులు చెల్లిస్తే ఆయన ఆ పన్నుల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు. లేక ప్రధానమంత్రి గారు ఉన్నాడు, ఆయన కూడా అంతే, ఆయన ఇంటిలో నుంచి డబ్బులు తీసుకొచ్చి మనల్ని పోషించడు. రాజకీయ పార్టీలు రకరకాలుగా చెప్తా ఉంటాయి, మేము ఇచ్చాము, మేము పోషించామని. ఎవరో వ్యాపారవేత్తలు, ఆ రకరకాలటువంటి వ్యాపకాలు చేసుకునే వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్లో నుంచి ప్రభుత్వాలు ప్రజలకు సహాయం చేస్తున్నాయి. కానీ ఒకరు ప్రధానమంత్రిగా ఉన్నా, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేక ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ సొంత డబ్బులతోటి ప్రజలకు సహాయము చేయటం లేదు. కానీ దేవుడు తాను సృజించినటువంటి సృష్టిలో నుంచి
మనిషికి కావలసినవన్నీ కూడా తయారు చేసి ఉచితంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి. హల్లెలూయా. అయితే సమూయేలు తెలియజేసినట్లుగా ఆ రాజు ట్యాక్స్ విధించాడు, ప్రజలను తనకు బానిసలుగా మార్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు దేవునిని రాజుగా తిరస్కరించారో వాళ్ళల్లో కలహాలు మొదలైనవి. అనగా గొడవలు, రకరకాల వ్యాధులతోటి, రకరకాల బాధలతోటి, రకరకాల సమస్యలతోటి మనుషులు బాధపడినప్పుడు మరలా రాజు వాళ్ళను బాగు చేయలేదు. రాజు దగ్గర స్వస్థత లేదు, రాజు వైద్యుడు కాదు. మళ్ళా వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి, దేవుని యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు విడనాడేవాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండేవాడు. మనకి ఏం కావాలో దేవునికి తెలుసు. మనకి ఏది కావాలో కాదు, మనకేం కావాలో దేవుడు తెలుసు. మనము ఒకడు అడిగాడంట, ఒకడు నాకు విమానం కావాలి ఇస్తాడని ముందే ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోరా అన్నాడు. అర్థమైంది? అర్థం లేని కోరికలు కాదు. మనిషి జీవితానికి బ్రతకడానికి కావలసినటువంటి సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. విమానం ఎక్కాలనుకోవచ్చు, కానీ విమానం నా ఇంటి ముందు ఆగాలని అనుకోకూడదు. అది దురాశ. ఆశ వేరు, విమానం ఎక్కాలనుకోవడం ఆశ. విమానమే నా ఇంటి ముందు ఆగాలనేది దురాశ. అలా అర్థమైందా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనుషులు ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చదవండి అమ్మా. మనుషులు ఏ విధంగా దేవునికి వ్యతిరేకులుగా మారిపోయినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడనేది మనం చూద్దాం. ఇక్కడ అట్లు పలికిన 26:19 చదవమ్మా. అట్లు చదవమ్మా. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనా అతన్ని చంపిరా రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గనుక మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదకే గొప్ప కీడు తెచ్చుకుందామని చెప్పాను. కీడు ఎవరు తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు కీడు చేసేవాడు కాదు. దేవుడు కీడు చేసేవాడు కాదు. కీడు వీళ్ళు తెచ్చుకుంటున్నారు. మనుషులే దేవునికి వ్యతిరేకంగా మారి దేవుని యొక్క ఆలోచనలో నుంచి వీళ్ళు తొలగిపోయి సొంత ఆలోచనలు, సొంత తలంపులు చేసుకొని దేవుడు నియమించినటువంటి నియమావళిని దాటి వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు కీడు వీళ్ళ మీదకి వస్తుంది. మీరైనా, నేనైనా, ఎవరైనా మనము దేవుడు నియమించినటువంటి కొన్ని నిబంధనలను మనం పాటించాలి. పాటించకుండా రాజైనా సరే, లేక ఈ దేశాది నేత అయినా సరే, లేక ఏ దేశపు రాజైనా సరే దేవునికి లోబడకుండా సొంత పెత్తనం చేస్తే, ఒక సామెత ఉంది, పేరుకి పెత్తనం ఇస్తారంట తలంతా గొరిగేసిందని. అలాగా పేరుకి పెత్తనం ఇవ్వకూడదు. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధంగా కొంతమంది విర్రవీగుతూ ఉంటారు, అధికారం ఉన్నదని. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వాళ్ళని తీసివేయడు. కానీ వీళ్ళు ప్రవర్తించినటువంటి విధానం, వీళ్ళు చేసినటువంటి పనులను బట్టి ఆ కీడు వాళ్ళ మీదకు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. దేవుని ఇప్పుడు చూడండి, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి తండ్రి మాట వింటే కుమారునికి సమస్తము, లేదా కుమార్తెకు సమస్తము వస్తున్నాయి. ఈ తల్లిదండ్రులకు అవిధేయులుగా మారినటువంటి బిడ్డలకు ఏదైనా కావాలి అంటే తండ్రి ఎవడు? ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రుల మాట వినడం లేదు, తల్లిదండ్రుల చిత్త ప్రకారం వీళ్ళు జీవించడం. అలాగే తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారము
మనము జీవించకుండా, ఆయనకు అనుకూలంగా మనము ఉండకుండా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే తండ్రి అయినటువంటి దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఏది కూడా నీకు సహకరించదు. నువ్వు 36 ప్రయత్నాలు చేయి, లేదా 66 ప్రయత్నాలు చేయి, దేవునికి నీవు లోబడకుండా దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి నీకు లోబడదు. అది దేవుడు తన చిత్తము చొప్పున, తన ప్రణాళిక చొప్పున మానవులకు కావలసినవన్నీ సమస్తము సమకూర్చి వాటిని అనుభవించమని మానవులకు ఇస్తే, అనుభవించడానికి బదులు, ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి బదులు ఆ దేవునికి వ్యతిరేకంగా మారేటువంటి సాతాను యొక్క స్వభావాన్ని మనిషి ఈ రోజున ఫాలో అవుతూ ఉన్నాడు. ఏమంటారు? నేనే గొప్పవాణ్ణి, నేనే మహారాజుని, లేకపోతే నేనే పరనావాణ్ణి అని గర్వం తలకెక్కింది ప్రతి ఒక్కడికి. ఆ గర్వం తలకెక్కినటువంటి స్థితిలో ఇక్కడ ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో మాట్లాడతాడు. అదే విధంగా ఆదికాండము 33:10, ఆదికాండము 33:10 చదవండమ్మా. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని. చూడండి, యాకోబు ఏం చేశాడు? ఏశావుని మోసం చేశాడు. ఏశావుని మోసం చేసి పారిపోయాడు. ఆశీర్వాదాలు కావాలి, దేవుడు ఆశీర్వదించాడు. గర్భంలో నుంచి బయటకు రాకముందే తల్లితో చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని చెప్పి గర్భంలో నుంచి బయటకు రాకముందే ఆశీర్వదిస్తే, తల్లి ఈ కొడుకు కలిసి ఏం చేశారంటే అన్నని మోసం చేశారు. మోసం చేయాల్సిన అవసరం లేదు. మోసానికి ముందే దేవుడు మాట్లాడి, నేను ఆశీర్వదిస్తాను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పి వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానము స్వతంత్రించుకోవడానికి వీళ్ళు ఎదురు చూడకుండా వేషం వేసింది తల్లి. తల్లి ఏం చేయాలి? కొడుక్కి మోసం చేయడం నేర్పించింది తల్లి. మోసం చేయడం నేర్పించాలా? నీతిగా బ్రతకడం నేర్పించాలా? ఒక కొడుకంట చిన్నతనంలో కొన్ని డబ్బులు తీసుకొచ్చాడంట ఎక్కడి నుంచో. ఆ డబ్బులు చూసి తల్లి మురిసిపోయిందంట. తర్వాత కొన్ని ఏవేవో వస్తువులు తీసుకొస్తా ఉంటే, నా కొడుకు భలే సంపాదిస్తాడు అనుకుంది, కానీ ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నీ వయసుకు సరిపడా సంపాదన ఇది కాదు, ఇవన్నీ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడగకుండా ఆ చిన్నతనంలోనే ఆ కుమారుడు తెచ్చినటువంటి అంత ధనాన్ని దాచుకుంది. ఒక దినాన పోలీసులు అతన్ని పట్టుకొని జైల్లో వేశారు. ఆ జైలుకి తల్లి వెళ్ళినప్పుడు, నాయన బాగున్నావు అంటే ఆ కొడుకు లాగి పెట్టి చెంప మీద పెట్టి కొట్టాడు తల్లిని. ఇదేంట్రా నన్ను కొడతావా అని అడిగితే, ఎలా బాగుంటాను నేను ఒక దొంగని, నువ్వు నన్ను దొంగని చేశావు, నువ్వు నన్ను చిన్నతనంలో నేను దొంగతనం చేసినప్పుడు, ఎవరియో డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చి నేను అడగకుండా నువ్వు తీసుకొని సంతోషించి ఎంజాయ్ చేశావు. ఈ రోజున నువ్వు బాగున్నావు, నేను జైల్లో ఉన్నాను. నేను జైల్లో ఉండడానికి కారణం నీవే. నా చిన్నతనంలోనే నేను చేసినటువంటి తప్పుని నాకు తెలియజేసి, ఇది తప్పు అని చెప్పి ఉంటే ఈ రోజున జైల్లో ఇన్ని సంవత్సరాలు నేను మగ్గిపోవాల్సిన అవసరం వచ్చేది కాదని చెప్పి తల్లిని తిట్టాడు. గమనించండి, తల్లి ఏం నేర్పించాలి? కుమారునికి విద్యాబుద్ధులు నేర్పించాలి, మంచి బుద్ధులు నేర్పించాలి, చక్కగా సమాజంలో ఎలా మెలగాలో నేర్పించాలి. కానీ యాకోబు యొక్క తల్లి దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఆ వాగ్దానాన్ని నమ్మునైనా దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనకి ఆశీర్వాదిస్తాడు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదని చెప్పకుండా నువ్వు అర్జెంటుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాంసంతో భోజనం పెట్టి అర్జెంటుగా ఆశీర్వాదాలు కొట్టేసాయి, లేకపోతే పెద్దవాడు వచ్చి తీసేసుకుంటాడేమని చెప్పి వంకర బుద్ధి నేర్పించింది, మోసం చేయడం నేర్పించింది. ఆ మోసానికి ప్రతిఫలం యాకోబు
పారిపోవలసి వచ్చింది. ఆ మోసానికి ప్రతిఫలం యాకోబు తన మామ దగ్గరకు వెళ్ళి మోసపోవలసి వచ్చింది. మోసానికి మోసమే సమాధానం. దేవుడి మాట వినకుండా సొంత ప్రయత్నాలు చేసి ఏదో చేద్దామనుకుని వెళితే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మన తండ్రి యొక్క సన్నిధిలో నుండి, మన తండ్రి యొక్క చిత్తానుసారంగా మనము జీవించకుండా మనం ఏదో చేద్దామని బయలుదేరితే మీరు ఫలించరు. ఆ ఫలితం మీకు రాదు. ఎందుకంటే మిమ్మల్ని సృజించినటువంటి మీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మీరు మరిచిపోతే, లేక నేను మరిచిపోయినా, ఎవరమైనా సరే ఒకటే, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిని వదిలిపెట్టి మనం వెళితే, ఆయన మాట వినకుండా మన సొంత ప్రయత్నాలు మనము చేస్తే ఫలితము రాదు. యు ఆర్ ఎ జీరో. వితౌట్ గాడ్ యు ఆర్ ఎ జీరో. నీవు ఏమి చేయలేవు. దేవుడు నీ పక్షాన నిలవబడినప్పుడు దేవుడు అనుక్షణం మన పక్షానే ఉంటాడు. కానీ మనము ఆయన పక్షంగా, ఆయన మాట విని, ఆయన చిత్త ప్రకారం మనము చేస్తున్నామా లేదా అని మనం పరిశీలించుకొని ప్రార్థనాపూర్వకంగా యాకోబు తల్లి చెప్పినటువంటి మాట విని ఏ విధంగా మోసం చేసి మామ చేతిలో మోసపోయి బానిసగా 15 సంవత్సరాలు బ్రతకవలసి వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు తల్లి దగ్గరకు రావాలంటే ఏశావు ఏమన్నా చేస్తాడని భయం. ఆ భయంతో ఇక్కడ అంటున్నాడు, నీ ముఖము దేవుని ముఖమే అని మనుషుని పొగుడుతున్నాడు. దేవుని మాట వినుంటే ఏశావు దేవుడిలా కనపడేవాడు కాదు. ఏశావుని ఏమంటున్నాడు, నీ ముఖము దేవుని ముఖంలా కనపడింది అంటున్నాడు. చూడండి, దేవుడు ఆయన చిత్తములో మనం ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు మనము ఎవరిని దేవుడు అని పోడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దేవుడే. దేవుడితో మనం ఎవరిని పోల్చలేము. ఎవరు కూడా దేవుడు కాదు, దేవుడితో సమానులు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను తిరస్కరించినప్పుడు, మనుషులకు భయపడి, రాజులకు భయపడి రకరకాలుగా ప్రవర్తించినప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక మాట అడుగుతున్నాడు. చదవండి, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. రాజులు మొదటి గ్రంథము చూడండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును పెట్టి ప్రార్థన చేయుడి. అయితే అగ్ని ఏమి కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరము ఇచ్చివాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయించున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వాళ్ళు మరిగట్టిగా కేకలు వేశారు. చూడండి, దేవుని చిత్తము చొప్పున జీవించేటువంటి ప్రజలు ఈ 450 మంది బయలు ప్రవక్తలకు భయపడ్డారు. ఒక్కడే నిలబడ్డాడు ఎలైజా.
ఏలియా ఒక్కడే నిలబడి ఛాలెంజ్ విసిరాడు. ఎవరైతే ఆకాశం నుండి అగ్నిని పంపి ఈ యొక్క కట్టెలను మాంసమును ధ్వంసం చేసి దహన బలి చేసి దీనిని దహనం చేస్తారో వాళ్ళే నిజమైన దేవుడు అని అడిగాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు ఏలియా చేత అద్భుతం చేయించే వరకు కూడా వాళ్ళు భయంతో దేవుని పక్షాన లేకుండా ఆ రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజు పక్షంగా ఉన్నారు. గమనించండి, ప్రజలు తమకున్నటువంటి స్థితినే చూస్తారు, కానీ తమ స్థితిని మార్చగలిగినటువంటి దేవాది దేవుని వైపు చూడలేకపోతున్నారు. చాలా విచారకరమైన. అందుకనే ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక సవాలు విసిరాడు వాళ్ళకి. మీరందరూ 450 మంది ప్రవక్తలు, నేను ఒక్కడనే రోషం కలిగినటువంటి దేవుని సన్నిధి కొరకు నిలబడినటువంటి వాళ్ళను. ఇశ్రాయేలు ప్రజలు ఏలియా పక్షాన లేరు, ఆ ప్రవక్తలు ఏలియా పక్షాన లేరు, ఆ రాజు రాణి ఏలియాని చంపాలని చూశారు. ప్రియ సహోదరి సహోదర, కానీ దేవుడు ఏలియా పక్షంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16:2. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సమాజం అంతా కూడా నీకు వ్యతిరేకంగా మారిన లోక సంబంధమైనటువంటి రాజులు కానీ రాణులు కానీ లేక ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు నీకు వ్యతిరేకంగా మారినా దేవుడు నీ పక్షాన నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే మీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి చాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన స్వకీయ జనముగా దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ ఏర్పరచుకుంటే వీళ్ళు వేరే వాటిని ఏర్పరచుకుంటున్నారు, వేరే వాటి వైపు వెళ్ళిపోతున్నారు. యెహోషువ గ్రంథము 24:15. జాషువా chapter 24 and 15. And if it seems evil unto you, serve Jehovah. Choose you this day whom ye will serve, whether the gods which your fathers served, that were by the river, or the gods of the Amorites, in whose land ye dwell. But as for me and my house, we will serve Jehovah. చదవమ్మా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు భయంతో పిరికితనంతో భోజనం దొరకదేమో, లేకపోతే చనిపోతామేమో, లేకపోతే ఈ దేశం రాజుకి మనం ఫేవర్గా ఉండకపోతే ఆయన మనల్ని చంపేస్తాడేమోనని వీళ్ళందరూ పిరికితనపు ఆత్మను కలిగి ఉన్నారు. వీళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఒక జనాంగముగా గుర్తించి వాళ్ళని ఆశీర్వదించి మోషేని వాళ్ళ కొరకు ఏర్పాటు చేసి వాళ్ళని విమోచించి ఆ రాజుకి, ఫరో రాజుకి బుద్ధి చెప్పి వాళ్ళని క్షేమకరమైనటువంటి దేశానికి దేవుడు తీసుకుని వస్తే ఆ దేవుడిని మరిచిపోయినటువంటి బుద్ధిహీనులైనటువంటి ప్రజలు దేవుడు సహాయం చేసి, దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నిన్ను లేవనెత్తి
ఒక స్థితిలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి మరిచిపోయే స్థితి ఒకవేళ నీవు కలిగి ఉంటే ఇప్పుడే దేవుణ్ణి క్షమాపణ అడుగు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తే దేవుడిని మరిచిపోయి లోకములో ఉన్న వాటితో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే జస్ట్ నౌ యు మస్ట్ రిపెంట్. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ అడగమని దేవుని పక్షంగా నేను సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. ఏలియా అన్నట్లుగా ఆ దేవుని పక్షాన మీరు ఉంటారో లేక మీ ఇష్టానుసారంగా మీరు ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. లేక యెహోషువ అన్నట్లుగా మీరు ఎవరిని సేవించినా ఎవరు ఎటు పోయినా మాకు అనవసరం, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకొని దేవుడిచ్చినటువంటి సమస్తమైనటువంటి ఈవులను పొందుకొని ఏం చేస్తున్నారు? రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తున్నారు, కానీ ఆ ఇచ్చినటువంటి దేవుడిని సరిగా సేవించలేకపోతూ ఉన్నారు. అనగా ఆ దేవునికి అనుకూలంగా ప్రవర్తించలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు గమనించండి. అందుకనే యెహోషువ అన్నాడు, మీరు ఎలాగైనా పండి నాకు అనవసరం, నేనైతే నా దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను అంటున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఆ దేవుడిని మర్చిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడే క్షమాపణ అడుగు దేవుడు. ఇప్పుడే దేవా, నీవు నాకు అనుకూలంగా ఉన్నావు, నీవు నాకు అన్ని సహాయం చేస్తూ ఉన్నావు, కానీ నేనే నీకు అనుకూలంగా లేను. నీవు నా పక్షంగా ఉన్నావు, కానీ నేనే నీ పక్షంగా లేను అని ఒక్కసారి మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి. చివరిగా కొన్ని వార్తలు చదువుకుని ముగిస్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము చూడండి ఒకసారి. 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే ఆరోనుపై సణుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, అరణ్యంలో ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, మేము కట్టి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చూడండి, దేవుడు ఎంత మేలు చేసి ఆ సముద్రాన్ని కూడా చీల్చి వాళ్ళని క్షేమంగా తీసుకుని వచ్చి నడిపిస్తూ ఉంటే వాళ్ళు దేవునికి దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఇంకా తొడుగుతూనే ఉన్నారు. గమనించండి, వాళ్ళకి మేలేంటి? మళ్ళీ బానిసత్వానికి వెళ్ళి మళ్ళీ ఒక రాజు కింద బానిసలుగా ఉండడం వాళ్ళకి ఇష్టం, కానీ దేవుడిచ్చేటువంటి మేలులు పొందుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఏమి ఇష్టం అంటే ఒకటి చేతి కింద బానిసలుగా ఉండడమే వాళ్ళకి ఇష్టం. గమనించండి, వాళ్ళు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. పాపం నుంచి విడిపించబడిన తర్వాత మరలా పాపము జోలికి వెళ్ళి ఆ పాపములోనే జీవించడం మనిషికి ఇష్టమైంది. ఈ రోజున ఒకసారి నిన్ను దేవుడు రక్షించాడు, ఒకసారి దేవుడు నీ పాపం అనే బానిసత్వం నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత ఇక దాని వైపు చూడకూడదు, దాని వైపు వెళ్ళకూడదు. నువ్వేది పాపము చేస్తే ఎవరినో మోసం చేయటం, సాక్షాత్తు దేవుడినే మోసం చేస్తున్నావు. గమనించండి, వీళ్ళు పాపానికి బానిసలం అవుతాం అంటున్నారు, కానీ ఆ పాపాన్ని ఏలేటువంటి రాజుకి బానిసలు అవుతూ ఉన్నారు. కానీ ఐగుప్తు రాజు ఫరో రాజు సాతానికి సాదృశ్యం. ఆ రాజుకి మేము బానిసలుగా జీవిస్తాము. ఈ నాయకుడు మోషే మాకు అక్కర్లేదు, యెహోషువ మాకు అక్కర్లేదు, దేవుడు మాకు అక్కర్లేదని చెప్పి దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు. చూడండి, మేము కింద చదువు ఒక మాటలు 7వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.
యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. చూడండి, దేవుని మీద తిరగబడుతున్నారు ప్రజలు. మంచి దేశం ఇస్తానని చెప్పి దేవుడు తీసుకొస్తే ఆ మంచి దేశం మాకు అక్కర్లేదు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మాకు అవసరం లేదు. మాకెందుకు వచ్చిందని భయం వీళ్ళని ఏలుతుంది. దేవుడు వీళ్ళని ఏలట్లేదు, దేవుడు ఏలడానికి వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. భయపడుతున్నారు. పిరికివారు, వ్యభిచారులు, అసహ్యులు దేవుని రాజ్యంలోనికి చేరరు. నువ్వు భయపడుతూ దేవుణ్ణి సేవించాల్సిన అవసరం లేదు. మీరు బహు ధైర్యముగా ఉండండి అంటాడు. మీరు యెహోషువ కూడా భయపడ్డాడు. భయపడినప్పుడు దేవుడు అంటాడు, నీవు దిగులు పడకము, జడియకము, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఏంటంటే భయం ఎక్కువ, భక్తి కంటే భయం ఎక్కువ. ప్రతిదానికి భయమే. వాడొచ్చి చంపేస్తాడు, వీడొచ్చి చంపేస్తాడు, అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుందని భయపడుతూ ఉంటారు. ఏది జరిగినా దానిని మించి విడిపించగలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము ధైర్యంగా నిలబడితే ఆ ధైర్యమే మన విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిరికి వారికి దేవుడు ఎప్పుడు తోడు ఉండడు. నువ్వు ప్రతిదానికి భయపడుతూ చేస్తావు, అలాగే చేస్తావు. నువ్వు ధైర్యంగా ఉంటే బ్రతుకుతావు, ఈ లోకంలో బ్రతుకుతావు, ఈ లోకంలో విజయం వస్తుంది. అలాగే పరలోక రాజ్యంలో కూడా నీకు విజయం వస్తుంది. నువ్వు పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి భయం, ఫైనాన్షియల్ ఫియర్, రోగ భయం, శత్రు భయం, ఇదిలో వెళితే ఏమవుతుందనే భయం, ప్రతి దానికి భయపడి ఉంటారు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినను యేసుక్రీస్తు నామమున నాకు విజయం వస్తుందని నమ్మి ధైర్యము కలిగి ప్రభు నామానికి స్తోత్రం చెప్పుకుని నువ్వు బయలుదేరు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమాజం 9 మంది వ్యతిరేకంగా మాట్లాడతారు, ఒక్కడే దేవునికి అనుకూలంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 9వ వచనం చూడండి. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిన యెహోవా మనకు తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు మనతో వచ్చినా రాకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ రోజు నువ్వు 100 రూపాయలు సహాయం చేస్తే నీకు వందనాలు అంటారు, రేపొద్దున చేయకపోతే పోవాయా అంటారు. కానీ దేవుడు ఆయన నిత్యము తోడుగా ఉంటాడు. ఆయన నిత్యము నీకు తోడుగా ఉండి నీ ప్రతి సమయంలో, ప్రతి ఒక్క స్థితిలో దేవుడు నిన్ను లేవనెత్తడానికి నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. సరే, మనము దేవునికి తోడుగా ఉన్నామా? మనము దేవుని మాట వింటున్నామా? దేవుని చిత్త ప్రకారంగా మనము జీవిస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠిస్తున్నామా? దేవుని యొక్క సన్నిధిలో రోజుకి 1 గంట అయినా సమయాన్ని గడుపుతున్నామా? ఆలోచన చేయి. దేవుని సేవకుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కడవరి కాలం ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని 4 వాక్యాలు చదివి పడుకుంటే మనకు అర్థం కాదు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన వాక్యాన్ని పఠించాలి, ఆయన సన్నిధిలో గడపాలి. అలా గడిపినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆశీర్వదించేటువంటి స్థలంలో మనం కూర్చుంటున్నాం. ఆ ఆశీర్వాదానికి కారణభూతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుంటున్నాం కాబట్టి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వదించేవాడు ఆయన సన్నిధిలో, ఆయన హస్తపు నీడలో మనం భద్రపరచబడి ఉంటున్నాము. ఆయన సన్నిధి వదిలిపెట్టి దేనికో వెళతా ఉంటే శాపమే మన ఉదాహరణ వస్తుంది, కానీ ఆశీర్వాదం రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు కింద చూడండి.
ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు కనబడిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుని సేవకులను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పేటువంటి ఆ దేవుని సేవకుల మీద తిరగబడ్డారు ప్రజలు. కానీ వెంటనే దేవుడు సమాధానం చెప్పాడు. అప్పుడు వాళ్ళకి భయం కలిగింది. దేవుని మహిమ ప్రకాశించిన. అందుకని అంటాడు 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నీ చూసి నన్ను నమ్మక ఇందరు. చూడండి, నమ్మట్లేదు. ప్రతి దానికి డౌటే. ఇది నిజమా? స్టార్ట్ చేశాడు సైతాన్. ఇది నిజమా? నిజంగా మీ దేవుడు స్వస్థపరుస్తాడా? నిజంగా మీ దేవుడు ఆశీర్వదిస్తాడా? నిజంగా మీ దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడా? ఇదే ప్రశ్న. దానికి నేనే ఉదాహరణ. ఈరోజు ఈ ప్రాణము, ఈ గొంతులో ఉన్న ప్రాణము దేవుడు ఇచ్చింది. డాక్టర్లు వదిలేశారు, బంధువులు రోడ్డు మీద వదిలేశారు. ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణం యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నన్ను దీవించి ఈ స్థితిలో నిలబెట్టాడు. ఎవరు లేరు. ఆయన బిడ్డల ద్వారా ఆయన వాళ్ళ బిడ్డల యొక్క మనస్సును కరిగించి ఈ రోజున ఉండడానికి స్థితి కారణం నా ప్రభువు మాత్రమే. ఎవరికి ఈ మహిమ చెందదు. ఎవరు కూడా నన్ను బాగు చేసిన వాళ్ళు లేరు. కేవలం దేవుడు కొంతమందిని ప్రేరేపించి నాకు చేసిన సహాయం వలన, ఆయన యొక్క ప్రేమ వలన ఈ రోజున ఈ విధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయంకరంగా మనుషులు మనం మృంగాలను చూస్తారు. అనగా సాతాను సంబంధమైనటువంటి హృదయాన్ని కలిగిన వాడు దేవుని బిడ్డలమని చెప్పుకొని కూడా వెళ్ళలాగా ఏం చేస్తున్నారు వీళ్ళు? పేరుకి మేము దేవుని బిడ్డలం అంటున్నారు ఇశ్రాయేలు, కానీ ఆ దేవుడిని నమ్మటం లేదు. ఆ దేవుడికి ఎంతో భయభక్తులు కలిగి లేరు వీళ్ళు. ఎప్పుడు ఎదటి వాడిని నాశనం చేయాలని, ప్రవక్తల్ని రాళ్ళు పట్టుకుని కొట్టాలని చూశారు వీళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ దేవుడు అన్నాడు వీళ్ళని ఒక్క క్షణంలో వేస్తానంటే మోషే మళ్ళా అడ్డుపడ్డాడు. ఒకవేళ నీవు దేవుని మీద, దేవుని మందిరానికి వెళుతూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నా అనుకుంటున్నావేమో, పరిపూర్ణమైన నమ్మకము, పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన విశ్వాసము కలిగి, నెమ్మది కలిగి, శాంతి సమాధానం కలిగి నువ్వు జీవించాలి అంటే ఆయన వాక్యాన్ని చదివి, నమ్మి, విశ్వసించి ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుడు మన పక్షాన ఎల్లప్పుడూ ఉండేవాడు. దేవుడు మన పక్షాన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేవాడు. కానీ మనమే సడుగుతా గొడుగుతా ఉంటాం. ప్రవక్తలు చెప్పినా కూడా నమ్మటం లేదు. ఏలియా చెప్పినా నమ్మలేదు. సూచక క్రియ జరిగే వరకు వాడు నమ్మలేదు. జరగక ముందే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలని చెప్పి దావీదులాగా ప్రభువుని నువ్వు స్తుతించగలిగితే, ప్రభు నామాన్ని మహిమపరచగలిగితే ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను లేవనెత్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మా దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, క్షమించి, రక్షించి, పోషించి తరతరముల వరకు ఆశీర్వదించే దేవుడవు. ఆ ఆశీర్వాదము మా మీద ఉండును గాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట ధైర్యముగా మీ సన్నిధిలోనికి సమీపిస్తున్నాం. మేము మీ సన్నిధిలో రావడానికి అయోగ్యులము, అల్పులము, ఎన్నిక లేని వారమైన మమ్ములను మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తములో మా పాపములన్నీ కడిగి శుద్ధి చేసి మమ్మల్ని సంరక్షించినందుకే మీకు వందనాలు. మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీ చిత్తానుసారంగా జీవిస్తే ప్రభా మేము
ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తాము. ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మా మీదను, మా బిడ్డల మీదను, మా తరతరముల మీదను ఉంటుందని మీరు మాట్లాడారు. ప్రజలు అలక్ష్యం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్మటం లేదు ప్రభా. వారికి విశ్వాసాన్ని దయచేయండి, వారి విశ్వాసాన్ని పెంపొందించండి. అపోస్తుడైన తోమా కూడా నమ్మలేదు, కానీ మీరు మీ గాయాలలో వేలు పెట్టి చూసిన తర్వాత నమ్మాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీ కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. తండ్రి, అటువంటి విశ్వాసము మాకు కావాలి, అటువంటి కృప మాకు కావాలి. మీరు ఎల్లప్పుడూ మాకు అనుకూలంగా ప్రవర్తించే దేవుడు, కానీ మేమే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. ఏకీభవించండి, ప్రార్థనలో అడగండి దేవుణ్ణి. తండ్రి, మా అవిధేయతను బట్టి, మా యొక్క అవిశ్వాసమును బట్టి మేము మీరిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతున్నామని అడగండి. దేవుడు మనకు తోడుగా ఉండకపోతే, ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళకపోతే, ఆ దేవుని సన్నిధిలో మనము గడపకపోతే, సాతాను మనల్ని దరిద్రతలోకి నెట్టివేస్తాడు, రోగ వ్యవస్థలోకి నెట్టివేస్తాడు. ఆ దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టి సాతానుతో గడుపుతున్నావు. రకరకాల వ్యాపకాలు పెట్టుకొని దేవుడిని మరిచిపోయి, దేవుని యొక్క వాక్యాన్ని మరిచిపోయి నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో, గమనించుకోండి, హృదయాన్ని పరిశీలించుకోండి. హృదయ అంతరంగములను పరిశీలించే దేవుడు ఒక దినాన జీవ గ్రంథమంతా తెరవబడి నువ్వు చేసిన క్రియలన్నిటిని గురించి నిన్ను అడుగుతాడు. దేవుడు సమాధానం చెప్పవలసిన అవసరత ఉన్నది. ఇదే ఈరోజే నీ హృదయాన్ని పరిశీలించుకొని, దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలించుకొని ప్రభువుని అడిగి, హల్లెలూయా, అయ్యా నన్ను క్షమించు, నా సమయాన్ని వృధా చేశాను, నీవిచ్చిన సమయాన్ని దేనికో వాడాను, అయ్యా నన్ను క్షమించు. నీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని వెలిగించుకోవడానికి ఆ చీకటి నుండి నన్ను విడిపించు. చీకటిలో నేను పరిగెడుతూ ఉన్నాను, ఆ చీకటి నుంచి నన్ను విడిపించమని ప్రభువుని అడిగితే ఆయన విడిపించేవాడు. ఇశ్రాయేలు బానిసత్వాన్ని విడిచిపెట్టి వాళ్ళు మంచి దేశానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి ఏ విధంగా ఆయన నడిపించాడో, నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించి పాలు తేనెలు ప్రవహించేలాగా, నీ కుటుంబంలో నీ బిడ్డలు ఒలివ మొక్కలలాగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించి, అనగా నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని గొప్ప చేసి నీకు తోడుగా ఉంటాడు ఆయన దేవుడు. మరి నీవు ఆయనకు తోడుగా ఉంటావా? ఒక తీర్మానం, ప్రభా నేను ఒక్కటి తోడుగా ఉంటాను, ప్రభా మీ ఆశీర్వాదం నాకు కావాలి, మీ దీవెన నాకు కావాలి అన్నట్లయితే ఇప్పుడే నేను నీ కొరకు ప్రార్థిస్తాను. సహాయం చేయండి తండ్రి. ఎంతవరకు ఈ వాక్యాన్ని విన్నటువంటి మీ బిడ్డలు, ఈ తీర్మానం చేస్తున్నటువంటి మీ బిడ్డలు ఏ విధంగా తమ జీవితాలకు సమర్పించుకున్నారో ఆ ఆశీర్వాదం వారికి దయచేయండి, వారిని ఆశీర్వదించండి, బలపరచండి. వారి బిడ్డలను, వారు చేస్తున్న పనులను, వ్యాపారములను, చేతి పనులను, ప్రభా ఉద్యోగములను సమస్తమును మీరు ఆశీర్వదించండి. వ్యవసాయమును మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పని మీకు అనుకూలంగా మా ప్రభువును, మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించబడును గాక. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక. తండ్రి, వారు మీ యందు విశ్వాసం కలిగి, నిబ్బరము కలిగి, ప్రభా భయపడకుండా మీరే నిజమైన దేవుడని అంగీకరించి, ప్రభా ఎక్కడికి వెళ్ళినను మా తండ్రి అయిన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునని ధైర్యముగా చెప్పగలిగినటువంటి మీ ధైర్యపు ఆత్మను పరిశుద్ధాత్మదేవ వారికి అనుగ్రహించమని, ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ ఈ సమయంలో ప్రభా మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ లైవ్ ద్వారా ప్రభా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. బలమైన మీ ఆత్మతో అభిషేకించి మీ నామ మహిమార్థమై జీవించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకును ఆయన ప్రేమించి ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండి
కాచి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు స్వస్థత, విజయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధికి రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.